రెండు ఈక్వల్ కాదా చెక్ చేయడానికి. రెండు క్యారెక్టర్స్ ఈక్వల్ కాదా చెక్ చేయడానికి క్యారెక్టర్ 1 ఈక్వల్ టు క్యారెక్టర్ 2 అవునా కాదా అని. ఒకవేళ రెండు ఈక్వల్ అనుకోండి, ఇఫ్ టూ క్యారెక్టర్స్ ఆర్ ఈక్వల్, మీరేం చేయాలి? నెక్స్ట్ కమింగ్ ఐత్ పొజిషన్, నెక్స్ట్ కమింగ్ జే పొజిషన్ మీరు చెక్ చేయాలి. ఐని ఇంక్రిమెంట్ చేయాలి. అర్థమైందా? ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఐ ఇంక్రిమెంట్ చేయాలి, జే తగ్గించాలి. సో ఇప్పుడు ఐ ఐ ఒక పొజిషన్ లెఫ్ట్ కి వచ్చింది, జే ఒక పొజిషన్, ఐ ఒక పొజిషన్ రైట్ వచ్చింది, జే ఒక పొజిషన్ లెఫ్ట్ కి వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ కి వచ్చింది. ఒకసారి ఐ పొజిషన్ జే పొజిషన్ చేంజ్ అయిపోయినాక మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ చెక్ చేయాలి ఆ రెండు క్యారెక్టర్స్ సేమా కాదా. కదా. అది ఆటోమేటిక్ గా వైల్ లూప్ లో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఐ లెస్ దాన్ జే ఇక్కడ పైకి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ మారిపోయింది కాబట్టి ఇక్కడ ఇది సెకండ్ క్యారెక్టర్, అదే ఐ పొజిషన్ మూవ్ చేసిన కొత్త క్యారెక్టర్ ఇక్కడ CH1 లో వస్తుంది. CH2 లో కొత్త పొజిషన్ సెకండ్ క్యారెక్టర్ వస్తుంది. అది కూడా మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. కదా. ఒకవేళ ఈ రెండు క్యారెక్టర్స్ కాదు, సేమ్ కాదు అనుకోండి, ఎల్స్. ఒకవేళ రెండు క్యారెక్టర్స్ సేమ్ కాదనుకోండి, అది పాలిండ్రోమా? సార్. కాదు కదా. సో ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేయచ్చు కదా. అప్పుడు వెంటనే ఆ వైల్ లో ఉండక్కర్లేదు కదా. అవును సార్. డైరెక్ట్ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అవునా హర్షిత? అవును సార్. సో డైరెక్ట్ గా మీరు వైల్ నుంచి రాయడానికి ఏంటి ఏంటి రాయాలి మీరు? బ్రేక్. వైల్ నుంచి బయటకు వచ్చేస్తారు మీరు. బయటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పాలిండ్రోమా కాదా చెక్ ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రింట్ చేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నంబర్ ఈస్ ఫ్లాగ్ అని రాస్తారు. ఓకే. ఫ్లాగ్ ఏముంది? ఫ్లాగ్ ఒక స్ట్రింగ్ పెడతాము. ఆ ఫ్లాగ్ ఒకవేళ బై డిఫాల్ట్ నాట్ అని చెప్తాము, ఎస్ ట్రూ అని చెప్తాము, ఈజీ అని చెప్తాము. ఒకవేళ అది స్ట్రింగ్ కాదనుకోండి, ఫ్లాగ్ ఈక్వల్ టు నాట్ అని చెప్తాం. ఓకే. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం ఏమొచ్చింది. ఈ నంబర్ పాలిండ్రోమ్, ద నంబర్ ఈస్ పాలిండ్రోమ్ అని వచ్చిందా? లేకపోతే ఇదంతా ఇంత కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్ గా ఇక్కడ ఫ్లాగ్ బూలియన్ పెడదాము. బూలియన్ పెడదాము ఇంకా సింపుల్ గా అవడానికి. బూలియన్ ఫ్లాగ్ అని చెప్తాం. పాలిండ్రోమ్ అయితే ట్రూ అని చెప్తాం, లేకపోతే ఫాల్స్ అని చెప్తాం. డిఫాల్ట్ గా ట్రూ అని చెప్తాము. ఒకవేళ పాలిండ్రోమ్ కాదంటే ఇక్కడికి వస్తుంది ఐ ఈక్వల్ టు ఇది, కాకపోతే ఇక్కడ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్తాం. సో ఫ్లాగ్ ని డైరెక్ట్ గా ఇక్కడ ప్రింట్ చేస్తాం. డైరెక్ట్ ఇది అంత అక్కర్లేదు, జస్ట్ ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఏమొచ్చింది? The number is palindrome అని వచ్చింది సార్. ఆహాహాహా. ఒక్క నిమిషం, మళ్ళీ రన్ చేస్తాం. ఏమొచ్చింది? So did not. All right. ట్రూ. True అని వచ్చింది సార్. ట్రూ అని వచ్చింది. ఏమంటే ఓన్లీ ట్రూ ఆ ఫాల్స్ ప్రింట్ చేస్తున్నారు. పాలిండ్రోమ్ అయితే ట్రూ వస్తుంది, పాలిండ్రోమ్ కాకపోతే ఫాల్స్ చేస్తున్నాం. ఇక్కడ ఒకవేళ పాలిండ్రోమ్ కాకపోతే ఇక్కడ ఎల్స్ వస్తుంది, ఎల్స్ వెళ్తున్నాము, ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ చేస్తాము. బై డిఫాల్ట్ ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అంటే అది పాలిండ్రోమ్ అని అనుకుంటున్నాం స్టార్టింగ్. కానీ ఏ ఒక్క క్యారెక్టర్ మ్యాచ్ అవ్వకపోయినా ఫ్లాగ్ ఇస్ ఈక్వల్ టు ఫాల్స్ చేస్తున్నాం లైన్ నెంబర్ 22లో. సో ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ అయిపోయింది కాబట్టి లాస్ట్ లో బయటకు వచ్చేసరికి పాలిండ్రోమ్ కాదు కాబట్టి ఫాల్స్ ఆ ట్రూ ఆ ప్రింట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మలయాళం పాలిండ్రోమే,
మలయాళం కాకుండా ఇక్కడ దేన్ని నేను ఇప్పుడు నాన్ పాలిండ్రోమ్ నంబర్ ఇస్తాను. ఓకే, నాన్ పాలిండ్రోమ్ ఇస్తాను. ఇది ఇప్పుడు రన్ చేస్తున్నాను. వచ్చిందా? ఏం వచ్చింది? ఫాల్స్ వచ్చిందా? మళ్ళా రన్ చేస్తాను. ఫాల్స్ కదా, అంటే ఇది పాలిండ్రోమ్ కాదు. హర్షిత పాలిండ్రోమ్ కాదు కదా. సో ఇప్పుడు మీకు లాజిక్ అర్థమైందా? ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రోగ్రామింగ్ ఎంత సింపుల్ ప్రోగ్రామింగ్, ఎంత తొందరగా అయిపోయింది చూసారా? సో మీరు లాజికల్ గా థింక్ చేయాలి. ఈ వైల్ లూప్ ఎలా పనిచేస్తుంది అదంతా మీరు ఆలోచించాలి అనమాట. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకే, సో వైల్ లూప్ ఎన్నిసార్లు ఇప్పుడు ఇది మీరు బుక్ లో రాసుకోండి. ఏంటి? ఐ ఫస్ట్ స్టార్టింగ్ ఐ వాల్యూ 0 కదా. సెకండ్ జే వాల్యూ ఎంత? 7 సంథింగ్, 7 హర్షిదాకి 7 వస్తుంది అనుకుంటా. ఐ ఈజ్వల్ టు 0, జే ఈజ్వల్ టు 7. ఐ లెస్ దెన్ జే అంటే 0 లెస్ దెన్ 7 ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి 8th పొజిషన్, 0th పొజిషన్, 7th పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్స్ తీసుకుంటుంది. ఆ రెండు క్యారెక్టర్స్ ఏంటి? హెచ్ ఏ. హెచ్ మళ్ళీ ఏ. ఆ హెచ్ ఏ ఈక్వల్ కాదా చెక్ చేస్తుంది. రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఎల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ వెళ్ళిపోయి ఒక్కసారి ఈక్వల్ కాదంటే మొత్తం పాలిండ్రోమ్ కాదని మీకు డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆ ఫ్లాగ్ ఈక్వల్ టు ఫాల్స్ చేసేస్తారు. ఫ్లాగ్ చేసి ఈ వైల్ లూప్ నుంచి బయటకు వెంటనే వచ్చేయాలి. బయటకు రావడానికి బ్రేక్ స్టేట్మెంట్ యూస్ చేస్తారు. బ్రేక్ యూస్ చేసి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి అక్కడ ఫ్లాగ్ వాల్యూ ఉంటే అది ప్రింట్ చేస్తారు. ఫ్లాగ్ ఇక్కడ మనం ఫాల్స్ అని సెట్ చేస్తాం, అంటే మనకు ఆల్రెడీ తెలుసు అది పాలిండ్రోమ్ కాదని తెలుసు కాబట్టి ఫ్లాగ్ ఫాల్స్ చేస్తాం. అది ఆటోమేటిక్ ఇక్కడ ఫ్లాగ్ ని ప్రింట్ చేసేస్తారు. ఓకే, ఒకవేళ అది ట్రూ అనుకోండి. ఒకవేళ నార్మల్ పాలిండ్రోమ్ అనుకోండి, అల్లే అల్లే మళ్ళీ ఇది అనుకోండి. ఈ కేసులో ఏమవుతుంది? ఐ ఏమో 0, జే ఏమో 7, ఎం ఎం ఈక్వల్ అవుతుంది. ఈ రెండు ఇక్కడికి వస్తుంది. ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతుంది. ఏమవుతుంది? ఐ ఏమో ఏకి పాయింట్ చేస్తుంది. జే కూడా ఏకే పాయింట్ చేస్తుంది. ఇప్పుడు మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి జే కూడా ఏకే పాయింట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ వైల్ లూప్ లోకి వెళ్తుంది. 1 < 6 ట్రూవే కదా. 1 < 6 ట్రూవే కాబట్టి మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్ చెక్ చేస్తుంది. ఈ రెండు ఈక్వల్ అవుతుంది. రెండు క్యారెక్టర్ ఈక్వల్ అవుతుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతే ఐ ఈజ్వల్ టు 3, జే ఈజ్వల్ టు 5 అవుతుంది. 3 ఉన్న పొజిషన్, 5 ఉన్న పొజిషన్ మళ్ళీ చెక్ చేస్తాం. అది ఆ ఎల్ రెండు ఎల్ చెక్ చేస్తాం. రెండు ఈక్వలే కాబట్టి మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జే ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఐ ఏమో 4 అవుతుంది. ఇదేమో 5 అవుతుంది. జే ఏమో 5 అవుతుంది. 4, 5 ఈక్వలా కదా చెక్ చేస్తాము. అట్లా అలా మొత్తం ఫైనల్ ఏంటంటే రెండు ఈక్వల్ అవుతుంది. జే జే మళ్ళీ ఐ రెండు ఈక్వల్ అయిపోతుంది. ఏ కేసులో? 0, 1, 2, 3, 4. ఇప్పుడు ఐ ఏమో మైనస్ మైనస్, ఐ ఏమో ప్లస్ ప్లస్ అయిపోయి జే మైనస్ మైనస్ అయినప్పుడు ఆ ఐ 4 అవుతుంది. జే కూడా 4 అవుతుంది. అంటే మన లాస్ట్ లాస్ట్ కండిషన్ లో ఏమవుతుందంటే ఐ ఏమో ఐ కూడా వైనే ఇక్కడికే పాయింట్ చేస్తుంది. ఐ కూడా ఇక్కడికే పాయింట్ చేస్తుంది. ఆ జే కూడా ఇక్కడే ఈ వైకే పాయింట్ చేస్తుంది. లాస్ట్ లో ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ చేసినప్పుడు లాస్ట్ కండిషన్ లో ఐఎం వచ్చి జేఎం వచ్చి ఇక్కడ వస్తుంది. ఐ కూడా ఐ కూడా ఇక్కడే వై దగ్గరే, రెండు వై దగ్గరే పాయింట్ చేస్తుంది. వై రెండు ఈక్వలే కదా, మనం మీరు చెక్ చేయక్కర్లేదు. సో ఈ కండిషన్ నుంచి సార్ వై ఐ లెస్ దాన్ జే ఇది ఫాల్స్ అవుతుంది. రైట్, ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తారు. ఈ వైల్ లూప్ నుంచి ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తారు. సో అందుకని ఈ కండిషన్ పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది. ఐ లెస్ దెన్ జే. ఐ లెస్ దెన్ జే ఉన్నంత వరకే ఈ వైల్ లూప్ లోపల అన్ని రన్ అవుతూనే ఉంటది. ఒక్కసారి ఐ ఈక్వల్ అయిపోయినా లేకపోతే ఐ గ్రేటర్ అయిపోయినా, ఐ గ్రేటర్ అయిపోయి జే లెస్ అయిపోయినా సరే ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తారు. మీరు డైరెక్ట్ గా దాన్ని ప్రింట్ చేసేస్తారు. సిస్టమ్ డాట్ అవుట్ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్ ఫ్లాగ్ ని ప్రింట్ చేస్తారు. ఓకేనా? సో మీకు ఇది పాలిండ్రోమ్ నంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి రాసిన ప్రోగ్రామ్. మీకు ఇది అర్థమైంది కదా? హర్షిత అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు.
ప్రోగ్రామ్ మీరు లైన్ బై లైన్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇది లూప్ ఎలా రన్ అవుతుందో లైన్ బై లైన్ మీరు ఎగ్జిక్యూట్ చేయాలి మీరు. ఓకేనా? మీరు పేపర్లో పెట్టేసి ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఐ ఈజ్వల్ టు 0 వస్తుంది, 6 వస్తుంది, ఐలో ఉన్న వాల్యూ ఎమ్, జేలో ఉన్న వాల్యూ ఎమ్, దాని తర్వాత వైల్ లూప్ లో ఐ లెస్ దెన్ జే రన్ అవుతుంది, ఐ ప్లస్ ప్లస్ అవుతుంది, జే మైనస్ మైనస్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంటుంది, జే వాల్యూ ఎంత ఉంటుంది, అంతా పేపర్లో రాసుకోండి. ఓకే, రాసుకుంటూ మీకు అర్థం అవుతుంది ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుందో మీకు అర్థం అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి. ఈ ప్రోగ్రామ్ మీరు సొంతంగా రాయగలిగితే మీకు ప్రోగ్రామింగ్ బాగా వచ్చినట్టు. ఓకేనా? ఓకే సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆమ్, నేను మీకు ఇలాంటిదే ఇంకో ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే నేను ఈ ప్రోగ్రామ్ మీకు మీ ముందు రాసి పెట్టాను కదా, ఇది నేను మీకు క్లోజ్ చేస్తాను. మీరు మళ్ళీ ఇది ప్రోగ్రామ్ మీరు అర్థమైంది కాబట్టి మళ్ళీ మీరు నాకు పాలిండ్రోమా కదా ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రామ్ మీరే రాసి పెట్టాలి. మీరిద్దరు కలిసి చేస్తారో మీరు సెపరేట్ చేస్తారో మీ ఇష్టం. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మీరు రాయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే, రాసి నాకు చెప్పండి. ఓకే ఓకే, సార్. ఓకే సార్. ఉమ్. ఎంతసేపులో రాయగలరు? 10 minutes. 10 minutes లో. ఓకే. ఉమ్. హర్షిత కూడా అర్థమైంది కదా ప్రోగ్రామ్? అర్థమైంది సార్. ఓకే, నా రాయాలి. ఓకేనా? Same రాసి process. నాకు సేమ్ అదే ప్రోగ్రామ్, ఓకే సార్. సేమ్ ప్రోగ్రామ్ రాసి చూపించాను నాకు. ఓకే, సరే రాయండి. మీరు రాసిన తర్వాత మళ్ళీ పింక్ చేయండి, లేకపోతే ఇప్పుడు నేను స్టాప్ చేస్తాను మీటింగ్. ఓకే ఓకే. సార్. ఓకే.